హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాప్ స్టైల్లో ఇప్పుడు మనం మైదా తీసుకున్నాను, 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. వేళ్ళతో అలా రఫ్ చేసుకుంటూ అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడు పోసుకొని నీళ్ళు వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని మళ్ళీ పైన కొంచెం నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు చేసుకొని కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, క్రిస్పీగా వస్తాయి. నెయ్యి రాసుకొని కార్న్ ఫ్లోర్ స్టైనర్లో పలుచగా వేసుకొని ఇప్పుడు పైన ఇంకొకటి వేసుకొని అలా మళ్ళీ నెయ్యి రాసుకొని కార్న్ ఫ్లోర్ స్టైనర్తో అలా పలుచగా వేసుకొని పలుచగా వస్తాయి. స్టైనర్తో వేసుకుంటే ప్రతిసారి కూడా అలా వేసుకొని ఒక 6 వేసుకున్న తర్వాత అలా సన్నగా చుట్టుకోవాలి. అలా సన్నగా చుట్టుకొని ఫైనల్గా లాస్ట్కి నీళ్ళు చొక్కేసుకొని రాసుకుంటే వీడిలకుండా ఉంటాయి, అతుక్కుంటుంది. ఇప్పుడు సన్నగా మరీ ఎడల్పుగా కాకుండా సన్నగా కట్ చేసుకొని కొంచెం వేళ్ళతో అలా ప్రెస్ చేసుకుని ఇప్పుడు అప్రాలకరతో కొంచెం ఇలా వెనక్కి ముందుకి 2 సార్లు ఇలా అనుకుంటే చాలు. ఇప్పుడు పక్కన ఆయిల్ పెట్టుకొని పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఈ పాకం రెడీ చేసుకోవాలి. 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసుకొని పాకం రానక్కర్లేదు, జిగురు వస్తే చాలు. ఇప్పుడు ఒక కళాయిలో లో ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా కాగక్కర్లేదు నూనె. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మీడియంలో పెట్టుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ కొంచెం అలా రానిచ్చి తీసేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకుని ఇవి ఒక 5 నిమిషాలు లోపే తీసేసుకోవాలి, మెత్తబడిపోతాయి. ఇవి తీసేసుకున్న తర్వాత అప్పుడు ఆ కాకులోనే వేసుకొని అప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి. మిగతావి కూడా వేసేసుకోవాలి. లైక్